ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఐటీ స్టూడియోలో మన ఎర్నింగ్స్ ఎలా చూడాలి, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి మానిటైజేషన్ అవుతుంది, ఎన్ని వాచ్ అవర్స్ ఉంటే మనకి మానిటైజేషన్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. సో టాపిక్ అయితే అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసినప్పుడు మన ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. డాష్ బోర్డ్ పైన మన ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అనాలిసిస్ కింద వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి మనకి. వీడియోస్కి అండ్ షార్ట్స్కి సంబంధించిన ఓవరాల్ వ్యూస్ అయితే మనకి అక్కడ వ్యూస్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే 7 డేస్ అని, 365 డేస్ అని, లైఫ్ టైం అని. ఇప్పుడు నేను లైఫ్ టైం ఓపెన్ చేశాను. నాకు ఇక్కడ ఎన్ని వ్యూస్ వచ్చాయంటే 40,693 వ్యూస్ అయితే నాకు వచ్చాయి. లైఫ్ టైం నేను స్టార్ట్ చేసి ఒక 2 మంత్సే అవుతుంది, అందుకే నాకు అన్ని వ్యూస్ వచ్చాయి. అండ్ 7 డేస్ చూసుకుంటే 5,448 వ్యూస్ వచ్చాయి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ వ్యూస్ నుంచి బ్యాక్ వచ్చేస్తే మనకి వాచ్ అవర్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సేమ్ మనకి వ్యూస్ ఎలాగో ఏ వీడియోకి ఏ షార్ట్కి ఎంత అయితే వ్యూస్ మనకి సైడ్కి కార్నర్లో కనిపిస్తూ ఉంటాయో, ఇక్కడ వాచ్ అవర్స్ కూడా సేమ్ అలానే కార్నర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ 7 డేస్ అలా లైఫ్ టైం మనకి ఎంత వాచ్ అవర్స్ వచ్చాయి, మనం ఎవ్రీథింగ్ మనం ఈ వైటీ స్టూడియోలో మనం యూట్యూబ్కి సంబంధించిన ప్రతిదీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వాచ్ అవర్స్ నుంచి ఆ బ్యాక్కి రాగానే నెక్స్ట్ మనకి సబ్స్క్రైబర్స్ది ఆప్షన్ కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వ్యూస్ ఎలానో అండ్ వాచ్ అవర్స్ ఎలానో యాజ్ ఇట్ ఈజ్ సబ్స్క్రైబర్స్కి కూడా మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. 7 డేస్కి, 28 డేస్కి, 90 డేస్కి, 365 డేస్కి. సో మనం సబ్స్క్రైబర్స్ని కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా, ఒక వీడియోకి 5, ఇంకో దానికి 1 అలా మనం చూసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఏ వీడియోకి ఎక్కువ మంది వచ్చారు, ఏ వీడియోకి తక్కువ మంది వచ్చారు, ఏ వీడియోకి అసలు రాలేదు అని మనం ఇక్కడ చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ని బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ టాప్ కంటెంట్ అని కనిపిస్తూ ఉంటుంది. టాప్ కంటెంట్ అంటే లాస్ట్ 28 డేస్లో మనకి మన వీడియోస్కి, మన షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ దేనికైతే వచ్చాయో అవి మనకి అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట వైటీ స్టూడియో. సో మనకి చూసుకోవచ్చు, మనకి ఏది ఎక్కువ వ్యూస్ వెళ్ళిందో మనం చూసుకోవచ్చు. అండ్ రియల్ టైం 48 అవర్స్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 48 అవర్సే కాదు, 60 మినిట్స్లో లాస్ట్ 1 అవర్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఎర్నింగ్స్ ఓపెన్ చేస్తే అసలు మనకి మానిటైజేషన్ అవ్వాలంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎన్ని వాచ్ అవర్స్ ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానిటైజేషన్ అవ్వాలంటే మనకి కంపల్సరీ 1K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4K వాచ్ అవర్స్ కంపల్సరీ. మనకి మానిటైజేషన్ అవ్వడానికి 4K వాచ్ అవర్స్ అయితే ఉండాలి. 4K వాచ్ అవర్స్ లేకపోయినా మనకి మినిమం షార్ట్స్ ద్వారా 10 మిలియన్ వ్యూస్ అన్నా మనకి వచ్చి ఉండాలి. 4,000 వాచ్ అవర్స్ అన్నా వస్తే మనకి 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచ్ అవర్స్ ఉంటే ఓకే, మానిటైజేషన్ అయిపోద్ది. గైస్ అంతే మన వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.